షాబాష్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన వాగ్దానము చూసుకుందాము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మన దేశంలో స్వామి వివేకానంద అంటే తెలియని వారు ఎవరు ఉన్నారు? ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతి పొందిన ఒక వక్తగా ఆయన నిలిచి ఉన్నాడు. ఆయన మరి చాలా మార్లు ఏమనుకునేవాడట, ఈ పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడు కానీ, ఆ యొక్క మార్గమును చూసినప్పుడు కానీ, ఇది బ్రిటిష్ వారి మతమే అని అనుకునేవాడట. తర్వాత బ్రిటిష్ నుంచి ఆయన యుఎస్ఏ ప్రాంతాలు అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు ఆయన అనేకమైన మరి సూచనలు చూసిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఆయన పలికిన ఒక మంచి శ్రేష్టమైన మాట. ఆయన గ్రంథాన్ని చదివేవాడు ఆయన కూడా. అయితే శిష్యులైతే మరి ఆ యొక్క నజరేయుడైన యేసు మెస్సీయ వారి పాదాలు కడిగారు నీరుతో. మరి ఒక స్త్రీ అయితే మరి అత్తరుతో కడిగి తన యొక్క కురులతో, తన వెంట్రుకలతో పాదాలు తుడిచిందని విన్నాను. కానీ నేను గనక ఆయన కాలంలో నేను ఉండి ఉంటే నా హృదయంలో నుంచే వచ్చే నా రక్తముతో ఆయన పాదాభిషేకం చేసేవాడిని, ఆయన పాదాలు కడిగేవారిని అని యేసు మెస్సీయ వారి గురించి ఒక గొప్ప ప్రవచనంలా ఒక మాటలు ఆయన తెలియపరిచారు మన భారతీయులకు. ఇది ఆయన రాసుకున్న ఆయన చరిత్ర గ్రంథంలో ఈ మాటలు రాయబడిన సుమా, ఇదేదో మామూలుగా చెప్తున్న మాట కాదు. కాబట్టి నజరేయుడైన యేసు మెస్సీయ సర్వభూప్రపంచానికి ఆయన అధిపతి, సర్వభూప్రపంచానికి రక్షకుడు. ఆయన సెలవిస్తున్నాడు వాగ్దానము ద్వారా, బిడ్డ నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి ఉన్నవి, నీవు భయపడొద్దు. సో చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని పోషిస్తున్న నేను అంతకన్నా మీరు శ్రేష్ఠులు కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రతి విషయంలో ఎందుకు భయపడుతున్నారు? బిడ్డలారా, మరి మీ స్థితిగతులను బట్టి, మీ ఇబ్బందులను బట్టి మీరు భయపడుతున్నారేమో. కానీ మనం కలిగి ఉన్న రక్షకుడు, మనం కలిగి ఉన్న విమోచకుడు, ఆయన అద్భుతములు చేయగల శక్తిమంతుడు సుమా. ఆయన ఈ శ్రమలన్నీ కొంతకాలమే, ఈ బాధలన్నీ కొంతకాలమే, ఈ వేదనలన్నీ కొంతకాలమే. శోధించబడిన మీదట మనము సువర్ణంగా మారుతామని పేతురు పత్రికలో రాస్తుంటాడు కదా, మొదటి పేతురు పత్రికలో. కాబట్టి అంతకన్నా శ్రేష్టమైన విశ్వాసముతో మనము ముందుకు సాగినప్పుడు ఆయన మనల్ని పోషించేవాడు, ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు, ఆయన మనల్ని దీవించేవాడు, మనల్ని మరి ఉన్నతమైన స్థానంలో మన బిడ్డలను నిలబెట్టువాడు సుమా. కాబట్టి ఆ యొక్క విశ్వాసము కలిగి, ఆ యొక్క ఆయన ఏందో మార్గములలో భయభక్తులు కలిగి, భయపడకుండా, అపవాదికి భయపడకుండా, ఆ గర్జసింహమైన అపవాది పైన మనకు జయమునిచ్చేవాడు. కాబట్టి ఆ జయము పొందుకున్నట్లుగా పరమ తండ్రి కృప మన ఎడల విస్తరించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, ఇదిగో నాయన అలనాడు మా పితరులకు వాగ్దానం ఇచ్చిన యేసు మెస్సీయ, మీరు మాది ఇది కడవరికి దినములందు మాతో మాట్లాడుతున్నారు నాయన. మా తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయని మీరు వాగ్దానం ఇస్తున్నారు తండ్రి. అవును తండ్రి, అల్పమైన మా దేహంలో అల్పమైన వెంట్రుక గురించే మీరు శ్రద్ధ గలవారు తండ్రి. కానీ నాయన అంతకన్నా ఉన్నతంగా మమ్మలను, మా కుటుంబాలను దీవించి వారై ఉన్నారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.